ఉంది కదా, ముఖం బొంగు ఉంది కదా, నేను తిడితే పడా కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. అప్పుడు తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవకపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తరవకపోతే. ఇందాక ఏదో ప్రెస్ మీట్ చూస్తూ ముద్రగడ తాత ఏదో జోక్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటా అని చెప్పాడు. హాస్యాస్పదంగా ఉంది. పెట్టుకోవడం ఏంది? ఆల్రెడీ మీరు అదే కదా. మా తెలియదు ఏంటి, అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరేందో అనేసి. మీ నిజస్వరూపం బయటపడింది. ఇప్పుడు మీలాంటి చాలామంది బయటకు వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు, మీ తాత తరం, మీ బాబు తరం కూడా కాదు. అక్కడ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ గెలవబోతున్నారు. ముందు మీరు, మీ నాయకుడు, మీ పార్టీ ఎలా కావాలో దానికి ఎత్తులు పగెత్తులు వేసుకొని, అంతేగాని మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు. ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి అవాకులు చవాకులు పెళ్ళామంటే ముందు ఈ ముసిల్ తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది. పద్మనాభ రెడ్డి తాత